హలో గైస్, నేను మీ భావన ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ అబౌట్ టుడే యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా మందికి అయితే యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే ఎలా అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదని, లేదా సబ్స్క్రైబర్స్ రాలేదని, కొంతమంది అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టపడినా సరే రావన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా ఇదైతే మా ఫ్రెండ్స్ అయితే కూర్చొని చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి అమౌంట్ అయితే పెట్టాము. ఫ్రీగా అయితే చేయడానికి అవ్వదు కదా, వాళ్ళ కష్టం కదా. సో గైస్, ఇదేంటంటే చాలా మంది చాలా విధాలుగా మనం చూస్తుంటాం. సోషల్ మీడియాలో అయితే చాలా మంది పెడతానే ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ తీసేసుకుంటారు, తర్వాత అయితే రిప్లైస్ ఉండవు. ఇదైతే ఆ టైప్ అయితే కాదు. అండ్ మీకు జెన్యూన్ అనిపిస్తేనే మెసేజ్ చేయండి, మీకు జెన్యూన్ అనిపిస్తేనే ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసుకోండి. అండ్ గైస్, వాళ్ళలాగానే ఏ పడితే రిక్వైర్మెంట్స్ పెట్టడం అలాంటివి అయితే చేయను. ఫస్ట్ దీని గురించి అయితే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఆఫర్లోకి అయితే ఒకసారి చూద్దాము. మానిటైజేషన్ ప్యాక్ అనేది 4000 సబ్స్క్రైబర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. సో గైస్, ఫస్ట్గా ನಾವು చూస్తే మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తున్నా కదా. ఫస్ట్గా ನಾವು చూస్తే మనం 1K సబ్స్క్రైబర్స్ నేను అనేది ఆఫర్ చేస్తున్నాను. మీకు 600కి అయితే ఆఫర్ చేస్తున్నాను అనమాట. మీకు 600కి ఎక్కడ దొరకదు. ఎవరు పట్టినా 2000 3000 అయితే పెడతారనమాట. అండ్ అవి వచ్చేసరికి సిస్టమ్ జనరేటెడ్ ఉంటాయి. ఇవైతే మీకు అలా ఉండవు, నాది గ్యారంటీ. అండ్ గైస్, మెయిన్గా మనం ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో మీరు ఆర్డర్ చేసుకోవడానికి ముందల మీరు చూడాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. బిఫోర్ ఆర్డరింగ్ సెండ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఛానల్ అనాలిసిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తారు కదా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు మీరు ఆఫర్ తీసుకునే ముందల అంటే మీ ఛానల్ యొక్క అనాలసిస్ అనేది వైటీ స్టూడియోలో అనాలసిస్ ఉంటుంది కదా, ఆ అనాలసిస్ అనేది నాకైతే స్క్రీన్ షాట్ పక్కా పెట్టాలి. ఇప్పుడు నేనైతే మీకు రీఫండ్ పాలసీ గురించి అయితే చెప్తాను. అంటే ఒకవేళ మీకు భయం ఉంటుంది కదా, లైక్ వర్క్ అవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అనేసి. 100% మనీ గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రీఫండ్ పాలసీ గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాము. ప్లీజ్ నోట్ దట్ ఇఫ్ ఎనీ వీడియోస్ ఆర్ రిమూవ్డ్ ఆఫ్టర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్, నో రీఫండ్స్ విల్ బి ఇష్యూడ్ ఫర్ ద ఎఫెక్టెడ్ వాచ్ టైమ్ ఆర్ సర్వర్స్. ఏవైతే వాచ్ టైం మేము పెంచుతామో, ఏవైతే మేము వాచ్ టైం చేస్తాం కదా వీడియోస్కి, అవి అయితే మీరు రిమూవ్ చేసుకున్నా లేదా ప్రైవేట్లో పెట్టుకున్నా అయితే మాకైతే సంబంధం ఉండదన్నమాట. మీరైతే రిమూవ్ చేసుకోకుండా అయితే అలానే ఉంచుకోవాలి. ఎందుకంటే రిమూవ్ చేస్తే వాచ్ అవర్స్ అయితే పోతాయి కదా. అలాంటి వాటికి మేము మళ్ళీ రీఫిల్ అయితే చేయడం కూడా కష్టం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన సెకండ్ పాయింట్ గురించి చూస్తే ఆర్డర్ క్యాన్సిలేషన్. రన్నింగ్ ఆర్డర్స్ కెనాట్ బి క్యాన్సిల్డ్ వన్స్ దే హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇనిషియేటెడ్. ప్లీజ్ ఎన్ష్యూర్ యు ఆర్ సర్టెన్ అబౌట్ యువర్ ఆర్డర్ బిఫోర్ ప్రెసింగ్. మీరు ఆర్డర్ ఏదైతే తీసుకుంటున్నారో దానికి ముందుగానే మీరు ఫిక్స్ అయితే ఉండండి. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ రన్ అయ్యేటప్పుడు క్యాన్సిల్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే మా టైం వేస్ట్ అవుతుంది కదా. సో క్యాన్సిల్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. అండ్ ఇలాంటి వాటికి రీఫండ్ అయితే ఇవ్వడం కూడా కుదరదు. సో ఇదైతే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఫాస్ట్ మానిటైజేషన్. ఇప్పుడు మూడో పాయింట్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. వి రికమెండెడ్ దట్ యూ ప్రాంప్ట్లీ అప్లై ఫర్ మానిటైజేషన్ యాజ్ సూన్ యాజ్ యువర్ వాచ్ టైమ్ రిక్వైర్మెంట్స్ ఆర్ మీట్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఛానల్స్ పొటెన్షియల్ ఎర్నింగ్స్. మీ ఛానల్ ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి అప్లై చేసుకోమని అయితే మానిటైజేషన్కి అప్లై చేసుకోమంటుంది కదా, అప్పుడైతే మీరైతే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇదైతే మేము రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే తర్వాత వాచ్ అవర్స్ డిక్రీజ్ అవునా లేదా, ఎందుకంటే ఇప్పుడు ఏ అయినా వీడియోస్ మీరు 1 year బ్యాక్ అప్లోడ్ చేశారనుకుందాం, రేపటితో 1 year కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నాం. ఇవాళతో మీకు ఏ అయితే మేము వాచ్ అవర్స్ ఇచ్చామో అవి కంప్లీట్ అయింది అనుకుందాం. రేపు ఆ వీడియో 1 year కంప్లీట్ అయింది కాబట్టి దానికి మేము చేసిన వాచ్ అవర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అనమాట. సో అందుకని ఎప్పుడైతే అప్లై చేయమని అడుగుతామో వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇదైతే మేము రికమెండ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. అబౌట్ వాచ్ టైం. ఇప్పుడు మనం వాచ్ టైం గురించి అయితే ఒకసారి చూద్దాము. అటెన్షన్, వీడియో లెంత్ మస్ట్ బి మినిమం 60 minutes. ఇఫ్ బిలో 60 minutes వీడియో, వాచ్ అవర్స్ మే లెస్ డెలివర్. ఇదైతే మెయిన్ ఇన్స్ట్రక్షన్ అనమాట. మీరు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో పక్కా 60 minutes వీడియో అయితే ఒకటి ఉండాలన్నమాట. 60 minutes తక్కువలో ఏ వీడియో ఉన్నా సరే, ఒక వీడియో లేకపోయినా సరే, ఏదైతే వాచ్ అవర్స్ మేము డెలివర్ చేద్దాం అనుకుంటున్నామో అవి అయితే అంటే కొంచెం తక్కువగా డెలివర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో 60 minutes వీడియో అయితే పక్కా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాము. కోఆపరేట్ విత్ యూట్యూబ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మానిటైజేషన్. యూట్యూబ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, రీయూజ్డ్ కంటెంట్ లేకుండా, ఇంకా ఏవైతే రీయూజ్డ్ మ్యూజిక్ లేకుండా, లేదా వేరే వాళ్ళ వీడియోస్ మన దాంట్లో పెట్టుకోవడం, ఇలాంటి ఏమీ లేకుండా పక్కా మీ కంటెంటే ఉండాలి.
సో ఇది ఒక పాయింట్ అనమాట. వాచ్ అవర్ క్యాన్ బి టేక్ అప్ టు అప్డేట్ 48 to 72 అవర్స్ ఆన్ స్టూడియో అనాలిసిస్ ఆఫ్టర్ ఆర్డర్ ఈస్ కంప్లీటెడ్. మీరు ఎప్పుడైతే ఆర్డర్ తీసుకుంటారో మేము ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత 48 to 72 అవర్స్ అంటే దగ్గర దగ్గర 2 to 3 days అయితే టైం తీసుకుంటుంది అనమాట వైటీ స్టూడియోలో మీకు కంప్లీట్ అయినట్టు చూపించడానికి. సో మీరైతే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఫోర్త్ పాయింట్ చూస్తే మనం, ఫర్ రీఫిల్ అండ్ రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ ప్లీజ్ సెండ్ యువర్ స్టాటిక్స్ ఫ్రమ్ యూట్యూబ్ స్టూడియో అండ్ మానిటైజేషన్ పేజ్ ఇన్ ద బిలో ఫార్మాట్ విత్ కస్టమ్ డేట్స్ టైమ్ బిట్వీన్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ అండ్ ద కరెంట్ డేట్. ఇదేంటంటే మీకు ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే మధ్యలో ఆగిపోవటమో లేదా ఇన్ టైంలో కంప్లీట్ కాకపోవటమో లేదా ఇంకోటి డిఫరెంట్ రీజన్స్ వల్ల రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా రీఫిల్ రిలేటెడ్ ఇష్యూస్, వాచ్ అవర్స్ డిక్రీజ్ అవ్వటం ఈ టైప్లో ఇష్యూస్ ఉంటే వాటికి ఏంటంటే మీరు ఏ అయితే స్టాటిస్టిక్స్ ఉంటాయో అంటే మేము వర్క్ స్టార్ట్ చేసిన టైము డేట్ నుంచి వర్క్ అయిపోయిన టైము డేట్ వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి స్క్రీన్ షాట్స్ అయితే మీరు వైటీ స్టూడియోలోంచి నాకైతే పంపించాలన్నమాట. వాటి వల్లే మేము రీఫండ్ చేయడానికైనా లేదా రీఫిల్ చేయడానికైనా స్కోప్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే మేము హైగా రికమెండ్ చేసేది ఇదే అనమాట. ఒకసారి చూద్దాం. We highly recommended applying for monetization as soon as your watch time completes to maximize your channel potential. ఏదైతే మీ ఛానల్కి కావాల్సిన పొటెన్షియల్ 4K వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో వెంటనే మానిటైజేషన్కి అప్లై చేసుకోమని అయితే మేము రికమెండ్ చేస్తాం అనమాట. ఎందుకంటే తర్వాత ఒకవేళ అవి డిక్రీజ్ అవ్వచ్చు లేదా ఇంకొక రీజన్స్ వల్ల ఏదైనా అవ్వచ్చు. సో అందుకని అనమాట. సో ప్లేసింగ్ ఆర్డర్స్ అబోవ్ 3000 వాచ్ అవర్స్ ఈజ్ హైలీ రికమెండెడ్ బై us ఇన్ ద సర్వర్ యాజ్ ఇట్ సిగ్నిఫికెంట్లీ బూస్ట్ యువర్ ఛానల్ పర్ఫార్మెన్స్. సో గైస్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు కొంతమంది కొంతమంది ఏంటంటే 1K వాచ్ అవర్స్ తీసుకుంటారు, 2K వాచ్ అవర్స్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం కంటే కూడా 3K వాచ్ అవర్స్ లేదా 4K వాచ్ అవర్స్ అలా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఛానల్ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. ఏది యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్లో కానీ లేదా యూట్యూబ్ ఇప్పుడు క్లిక్ త్రూ రేట్ అని చెప్పేసి ఉంటుంది మీ కాడ. ఆ రేట్ పెరగాలన్నా సరే మీకు హైలీ రికమెండెడ్ ఏంటంటే 3000 to 4000 వాచ్ అవర్స్ తీసుకుంటే ఛానల్ అనేది కొంచెం హైప్ ఉంటుంది అనమాట, రికమెండ్ అవుతుంటుంది అందరికి వీడియోస్ అనేవి. సో ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. సో మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే ఇవన్నీ అంటే మీరు ముందులో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అది నాకు స్క్రీన్ షాట్ పంపండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి, అది నాకు స్క్రీన్ షాట్ పంపండి. ఈ రెండే మీకు పెట్టిన రిక్వైర్మెంట్స్ అయితే నేను ఎక్కువ కూడా ఏం పెట్టలేదు. అందరిలాగా మీరు ఆ వీడియో లైక్ చేయాలి, ఈ వీడియో లైక్ చేయాలి, లేదా ఇంకొకలా పంపించాలి, ఇంకొకలా షేర్ చేయాలి, ఇవన్నీ అయితే నేను పెట్టలేదు. జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ యూట్యూబ్ ఈ రెండు ఫాలో అయితే చాలు. ఆ రెండు నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే. అండ్ మనం ఇప్పుడైతే ప్యాక్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నేను 600కి అయితే ఆఫర్ చేస్తున్నాను. ఎవరైతే మీకు ఈ ప్రైస్లో అయితే ఆఫర్ చెయ్యరు, కావాలంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు. చాలా మంది చెప్తారు 2Kలోనే వాచ్ అవర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయని. మీరు ఒకసారి డబ్బులు కొట్టి చూడండి, ఆ డబ్బులు మీకు మళ్ళీ ఎన్నికి వచ్చినా లేదా వాచ్ అవర్స్ ఎన్నికి వచ్చినా సరే నేను ఫ్రీగా చేసి పెడతాను మీకు. అండ్ 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఈ రెండు కలిపి అయితే మీకు నేను 12,000కి అయితే ఆఫర్ చేస్తున్నాను. 12,000కి మీకు అయితే ఎక్కడ దొరకవు అనమాట. ఎవరు పట్టినా మీకు 15,000, 20,000 లేదా 25,000 కూడా అడుగుతున్నారు అనమాట. 12,000కి అయితే మీకు ఎక్కడ దొరకదు. కావాలంటే మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. నేను అన్ని కంపేర్ చేసే ప్రైస్ అయితే పెట్టాను అనమాట. సో ఇదైతే జెన్యూన్ వర్క్ అండ్ ఏదైతే ఆర్గానిక్ అంటారో ఆర్గానిక్ వర్క్ అనమాట. మీకైతే ఎలా పడితే సిస్టమ్ పెట్టి జనరేట్ చేయడం అలా ఏ పడితే అయితే కాదనమాట. అండ్ మా కాడైతే ఒక ఆఫర్ ఉంది. 5K సబ్స్క్రైబర్స్ తీసుకుంటే మీకైతే 2000కి అయితే ఇస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే 1200, 2400 ప్లస్ ఒక 600, 3000 అయితే అవుతుంది అనమాట 5K సబ్స్క్రైబర్స్కి. బట్ ఈ ప్యాక్ తీసుకుంటే ఏంటంటే మీకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 2000కే ఇస్తున్నాం అనమాట. అండ్ ఓన్లీ 1K వాచ్ అవర్స్ లేదా 2K వాచ్ అవర్స్ ఇలా కావాలంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 1K వాచ్ అవర్స్ వచ్చేసరికి 2700 పడుతుంది అనమాట ఒక 1K వాచ్ అవర్స్ వచ్చేసరికి. సో 2K వాచ్ అవర్స్ అంటే 4000, 5400 అలా పడుతుంది అనమాట. సో ఈ టైప్లో అయితే ప్రైజెస్ ఉన్నాయి. మీకు ప్రైజెస్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ గైస్ మీరు నన్ను ఈ ఆఫర్ కోసం ఎలా ఫాలో అప్ అవ్వాలంటారా, డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి అయితే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయండి. అండ్ నాకు ఆ రిక్వైర్మెంట్స్ అయితే స్క్రీన్ షాట్స్ పెట్టేయండి. ఆఫర్ డీటెయిల్స్ అయితే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు కనుక నా రిక్వైర్మెంట్స్ ఫిల్ చేస్తే మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటాయని కూడా నేను చూస్తాను.
ఫ్రెండ్స్ని అయితే అడుగుతాను నేను. సో గైస్, వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఇంకా యూట్యూబ్ సంబంధించిన ఇంకా అవ్వట్లేదు, మానిటైజేషన్ గురించి ఇంకా ఏమైనా ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.